బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ ఓపెన్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మాల్కు సంబంధించి అద్దె విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నెల 16వ తేదీన మాల్ను ఆర్టీసీ అధికారులు మాల్ను సీజ్ చేశారు. దీనిపై మాల్లోని పీవీఆర్, రిలయన్స్ థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆర్టీసీకి రావాల్సిన ₹2,52,000 అద్దె విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు వారం రోజులు గడువు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు మాల్ను రీఓపెన్ చేశారు. వారం రోజులు అద్దె బకాయిలు చెల్లించకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాల్ను సీజ్ చేస్తామని డిపో మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. దాని విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం 16/5 కాంప్లెక్స్ని సీజ్ చేయడం జరిగింది. దాని మీద మరలా వారు హైకోర్టును సంప్రదించగా, పిటిషన్ ద్వారా హైకోర్టును సంప్రదించగా హైకోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దానిలో భాగంగా సబ్లీజులు తీసుకున్నటువంటి పీవీఆర్ మాల్స్, అలాగే మన రిలయన్స్ వాళ్ళు మొదలగైనటువంటి సబ్లీజర్స్ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అయింది. సీజ్ చేసినటువంటి దీన్ని ఈరోజు డీసీజ్ చేశాం, మరలా ఓపెన్ చేసాం. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు వారు ఏం చెప్పారంటే 1 వీక్ లోపల, వారం రోజుల లోపల న్యూస్ మొత్తం కూడా 2.52 crores క్లియర్ చేయాలి. లేని ఎడల మరలా ఎలాంటి నోటీసు లేకుండా ఆర్టీసీ వాడు స్వాధీనపరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.